హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరి ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఐఓసిఎల్ అంటే చాలామంది తెలుసు. సో పెట్రోల్ బంకులు ఉంటాయి, అదేవిధంగా గ్యాస్, ఇండియన్ గ్యాస్ అని చాలామంది తెలుసు అండి. సో వాట్ ఎవర్ ఇందులో మనకి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిందండి. ఓకేనా, ఇది రిక్రూట్మెంట్ సంబంధించింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ చూద్దాం ఒకసారి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 22 జూలై 2024 అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ 2024. మనకి ఇంకా దగ్గర 20 డేస్ కంటే ఎక్కువగా టైం ఉంది, 25 డేస్ వరకు టైం ఉంది. వీలైనంత త్వరగా ఆన్లైన్ అప్లికేషన్ బెటర్ అండి. సో దీనికి సంబంధించి మనకు ఒకసారి టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఇది మనం క్లిక్ చేస్తే అసలు నోటిఫికేషన్లో ఏముందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇది నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అని ఇవ్వడం జరిగింది. రైట్, ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటేమో రిఫైనరీ డివిజన్, ఇంకోటేమో పైప్ లైన్ డివిజన్. రెండింటికి కూడా కొంచెం డిఫరెన్స్లో మనకి సాలరీస్ అయితే ఉంటాయి. ఓకేనా అండి. సో ఇక్కడ రిజర్వేషను రిఫైనరీ డివిజన్ ఇచ్చారు. సో ఇది రిఫైనరీకి సంబంధించినవి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంటు, ప్రొడక్షను, P&U మొత్తం కూడా జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు అండి. ఓకేనా, జూనియర్ టెక్నికల్ అసిస్టెంటు, జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు. ఓకేనా, అది రిఫైనరీకి సంబంధించిన ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూసినట్టయితే ఇదంతా కూడా పైప్ లైన్ డివిజన్ అండి. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, ఇందులో మనం చూసినట్లయితే తెలంగాణ SERPL తెలంగాణ ఒక పోస్టు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ T&I ఇక్కడ కూడా తెలంగాణ ఒకటే పోస్ట్ ఉంది. టెక్నికల్ అటెండెంట్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే తెలంగాణ ఒకటే పోస్టు. సో ఏదైనప్పటికీ పోస్టులు అయితే ఉన్నాయి, ఇంట్రెస్ట్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే. ఓకేనా అండి. ఇక జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్కి సంబంధించి ఏంటంటే 3 years డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి, పెట్రోకెమికల్ లేకపోతే కెమికల్ టెక్నాలజీ ఉండాల్సి ఉంటుంది. లేదంటే BSc MPC మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమని చెప్పారంటారంటే 50% ఉండాలి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, జనరల్ EWSకు, OBCకి 45%, SC ST వాళ్ళు 40% ఉండాలి. ఓకేనా అండి. 50% ఏమో జనరల్ EWS OBC వాళ్ళకి, 40% వచ్చేసి SC ST వాళ్ళకి ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఇది నెక్స్ట్ పోస్టులు కూడా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&Uకి సంబంధించి కూడా ఇక్కడ మీరు ITI కానీ లేదంటే BSc MPC కానీ 3 year డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇక్కడ P&U అన్నాడు, ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నాడు. సో ఇక్కడ మొత్తానికి అన్ని పోస్టులకు కూడా డిప్లొమా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇండస్ట్రీ, ఇది BSc విత్ ఫిజిక్స్ అన్నాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్ కెమిస్ట్రీ అప్లై చేసుకోవచ్చు. సో మొత్తానికి డిగ్రీ డిప్లొమాలో అప్లై చేసుకోవచ్చు అండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏంటంటే 10th క్లాస్తో పాటు మీకు ఒక 6 months కోర్స్ సర్టిఫికేట్ ఉంటుంది. సో అది ఉంటే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించిన సబ్జెక్టులు ఏంటి, ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు ఒకసారి. చూడండి, ITI అయితే ఖచ్చితంగా 2 years చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే ఓకేనా. మెకానికల్ అయితే 1 year ఉంటుంది. సో ఇక్కడ మినిమం ఇక్కడ కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు, మీకు ఉంటే అప్లై చేసుకోండి, లేకపోతే వదిలేయండి. SC ST నాన్ క్రిమి లేయర్ ఇవన్నీ కూడా మనకు రిజిస్టర్ ప్రకారం ఉంటాయి. ఇక ఇక్కడ కన్సెషన్ ఆఫ్ కాంట్ బిలాంగ్ SC ST ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నారంటే SC ST PWBD ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ PH వాళ్ళకి కొన్ని ఐడెంటిఫై చేశారు పోస్టులు, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి. టోటల్గా లాస్ట్ డేట్ 21 ఆగస్ట్ వరకు ఉంది. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది, రిజల్ట్ అక్టోబర్లో ఉంటుందండి.
ఫోటో సిగ్నేచరు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా. ఓకేనా అండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ విశాఖపట్నము. ఓకేనా, విశాఖపట్నంలో ఉంది. ఇంకా చూసినట్టయితే ఇక్కడ కొన్ని మనకు హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ మొత్తం చూసినట్లయితే రిజిస్టర్ మనం అప్లై క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ పోస్ట్ అప్లై ఐఓసిఎల్ రిఫనరా ఐఓసిఎల్ పైప్లైన్ చూసుకోండి. పోస్ట్ నేము. ఓకేనా, పోస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ నేమ్ 10th ప్రకారంగా, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఉంటాయి పెట్టేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుందండి. ఓకేనా, ఓటీపీ అదే మేము మెయిన్గా మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తాయి. అవి ఎంటర్ చేసినాక ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నట్టు క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అంటే వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అగ్రిమెంట్ అప్లై చేసుకోవచ్చు. పాస్వర్డ్ 02 మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తాయండి. ఎవరైనా పాస్వర్డ్ మొత్తం ఫర్గట్ పాస్వర్డ్ ఇక్కడ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ పాస్వర్డ్ వస్తుంది మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మీరు లాగిన్ కంప్లీట్ చేయవచ్చు. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఓకే, మీకు ఇంకా కనుక డౌట్స్ ఉన్నట్లయితే హౌ టు అప్లై చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రావెలింగ్ అంటే మీకు అమౌంట్ ఇస్తారు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ట్రైన్కి వెళ్ళారా బస్కి వెళ్ళాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.